గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 1885 డిసెంబర్ 8న బొంబాయిలో 72 మందితో ఏర్పడ్డ జాతీయ కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలోని 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఒకవేళ గ్రామంలో కార్యక్రమం జరిగిన సమయంలో మీరు అందుబాటులో లేకపోతే గడువు ముగిసిన తర్వాత కూడా దగ్గరలోని మండల పరిషత్, మున్సిపల్ కేంద్రాల్లో అధికారులకు అప్లికేషన్ అందచేయవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీలోకి వస్తేనే ఇండ్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదు. 9 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మాది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మాది దొరల ప్రభుత్వం కాదు. ఒక వర్గం, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మేమిచ్చిన 6 గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం. మీ దగ్గరికి వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని సంపదను ప్రజలకు అంకితం చేస్తాం అని బట్టి వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్, రాష్ట్ర ఉన్నతాధికారులు సందీప్ కుమార్, సుల్తానియా, హనుమంతారావు, శృతి ఓజా, రాచకొండ సిపి సుధీర్ బాబు పాల్గొన్నారు. రాజ్యం ఈరోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని, కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, ప్రతి ఊర్లో కూడా, ఇదే ఎక్కడ మండల హెడ్ క్వార్టర్లో కాదు, ప్రతి ఊర్లో కూడా ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, దాని సరిపోయే కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని, 6వ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. బంజారాహిల్స్ వార్డ్ ఆఫీస్ వద్ద ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే సీఎం ప్రసంగాన్ని చదివి వినిపించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఉన్న సమస్యల్లో వేతనాల సమస్య కీలకమైనది. ప్రతి నెల 1వ తేదీన జీతాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి తెలంగాణలో ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు పడేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. పెన్షన్లు కూడా అదే విధంగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం అప్పుల కుప్పగా మార్చేసిందని అసహనం వ్యక్తం చేశారు. అందుకే ముందు రాష్ట్రాన్ని గడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈరోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు, 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి
6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మెట్ ఉంది. ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు, ఆ యొక్క వార్డులో కావచ్చు, లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది. కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ తనను మేడం అని పిలవవద్దని సీతక్క అని పిలవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఆమె ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం జమినీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు మేడం అంటూ పిలవడం ప్రారంభించారు. దీంతో స్పందించిన సీతక్క తనను మేడం అని పిలవవద్దని సీతక్క అని పిలిస్తే చాలని సూచించారు. మేడం అంటే దూరం అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. నన్ను సీతక్క అంటేనే మీ చెల్లిగా అక్కగా కలిసిపోతాం అని వ్యాఖ్యానించారు. పదవులు ఎవరికి శాశ్వతం కాదని, విలువలు మంచి పనులే మనకు శాశ్వతం అన్నారు. కాంగ్రెస్ పాలన అంటే గడిల పాలన కాదని, గల్లీ బిడ్డల పాలన అని అన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏం అవసరమున్నా మాతో చెప్పుకోవచ్చునని ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆమె జామినీలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు రేపు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వారు హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతారు. బ్యారేజ్ వద్ద అధికారులు మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం కోసం అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ సమస్యలు, వాటి పరిష్కారాలపై ప్రెజెంటేషన్ సందర్భంగా మంత్రులకు వివరించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల లాభాలను అలాగే నష్టాలను అధికారులు వివరిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ రేపటి సమావేశంలో పాల్గొనేలా చూడాలని ఈఎన్సీకి ఇప్పటికే మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రేపు నిర్మాణంలో పాల్గొన్న సంస్థలు కూడా పాల్గొననున్నాయి. ప్రజాపాలనకు విశేష స్పందన వస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకం అమలుకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. ఈ రోజు నుండి వచ్చే నెల 6 వరకు స్వీకరిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు కోసం స్థానికులు బారులు తీరారు. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను అమలు చేసే విధంగా దూసుకెళ్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. పలు గ్రామాలను ఆయన ఎమ్మెల్యే సందర్శించారు. నిరుపేదల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం ఈరోజు దివాలా తీయించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఈరోజు పేద ప్రజల నెత్తిన 7 లక్షల, ఒక్కొక్కరికి సగటున 7 లక్షల చొప్పున అప్పు పెట్టింది. అయినా పర్వాలేదు, మేము ఇచ్చిన మాట తప్పకుండా, ఏ మాట అయితే ఇచ్చినామో తెలంగాణ ప్రజలకు 6 హామీలు ఏదైతే ఇచ్చినామో ఇచ్చిన 48 గంటల లోపటనే 2 హామీలు అమలు చేసినాం. మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు. మిగతా 4 హామీలను ఈ రోజు నుంచి 6 రోజులు ప్రజలందరినీ కూడా వాళ్ళకు అవసరాలను వచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మీరు చూస్తున్నారు ఇక్కడ క్యూలలో ఇబ్బంది పడకుండా వాళ్ళకు చాలా ఉన్నోళ్ళు మొత్తం అన్ని విధాలుగా వాళ్ళకు అల్కగా వచ్చి దరఖాస్తులు ఇచ్చే విధంగా మేము వాళ్ళకు సౌకర్యాలు కల్పించి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళతో తీసుకుంటున్నాం. మా అధికార యంత్రాంగం అంతా, మా నాయకులంతా ఇక్కడ ఉండి వాళ్లకు హెల్ప్ చేసుకుంటూ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను వాళ్ళు సక్రమంగా నింపి ఇచ్చేటట్టుగా చూస్తున్నారు. ఈ అన్ని హామీలను అమలు చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. అందుకే మేము ఎన్నికల ముందు చెప్పినాం, ప్రజా పాలన వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ డిఎన్ఏలోని హిందూ వ్యతిరేకత ఉందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై
కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బతుకమ్మ ఆడగానే హిందూ మతాన్ని గౌరవించినట్లు అవుతుందా అని చురకలంటించారు. అసలు కవిత ఏ మతాన్ని గౌరవిస్తుందో చెప్పాలి అని ప్రశ్నించారు. తాము హిందూ మతంతో పాటు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని అన్నారు. కవిత ఇప్పటి వరకు ఎన్ని గుడులను కాపాడిందో చెప్పాలని నిలదీశారు. కానీ తాము జగిత్యాలలో రామాలయం ఆక్రమణకు గురి కాకుండా చూశామన్నారు. దరూర్ క్యాంపులో హనుమాన్ దేవాలయం విషయంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చేతులెత్తేస్తే తాను ఆ ఆలయం కాపాడుతానని హామీ ఇచ్చానని తెలిపారు. ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు ముస్లింలు కావాలని ఎద్దేవా చేశారు. కానీ మన మతాన్ని ఎంతగా ప్రేమిస్తామో ఇతర మతాలను కూడా అంతే గౌరవించాలన్నారు. దొరసాని పుణ్యాన 10 ఏళ్లలో బొగ్గుగని కార్మిక సంఘం రద్దయిందని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సింగరేణి ఎన్నికల్లో తమ మిత్రపక్షం గెలిచిందని ఇది లోక్సభ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే అంశమే అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు పాలించి తెలంగాణ రాష్ట్ర ప్రజల పొట్టగొట్టి కుటుంబం అంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల హామీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే వాటి ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా పాలనను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కూడా అవిట్ల మీదే పెట్టి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు కానీ 10 లక్షల ఇన్సూరెన్స్ కానీ అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి 6 గ్యారంటీల మీద దరఖాస్తులు తీసుకొని 100 రోజులలో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకోవడంలో భాగంగానే ఈ నెల 28 తారీఖు నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకొని అవి అన్నీ స్క్రూటినీ చేసి అందరికీ పేదలకు వచ్చే విధంగా ఈ 6 గ్యారంటీలు ఉంటాయని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిన్న మొన్న ఒక్క నెల కాలేదు అధికారంలోకి పోయి వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు ఎన్నడిస్తారు, కరెంటు బిల్లు ఎన్నడ మాఫ్ చేస్తారు, ఇంకేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి నిజంగా కూడా బుద్ధి ఉంటే వాళ్ళలా మోసం చేసి ఈ రాష్ట్ర యూత్ ప్రజలందరికీ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు 9 సంవత్సరాలు 1 రూపాయి ఇచ్చిన పాపన పోలే. మేము ఏదైతే చెప్పినామో ఆ మాట నిలబెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాదు మొన్న మా ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఎస్పీలకు చాలా క్లియర్గా చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం, వాళ్లకు అనుగుణంగానే మనం పనిచేయాలి తప్ప ఎవడన్నా భూములు కబ్జా పెడతానో లేకపోతే ఇంకేదో పెడితే ఎవరిని కూడా క్షమించొద్దని మరి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పిర్రంటే ఈ రాష్ట్రం దోసుకున్న ఈ నాయకులకు ఇప్పుడన్నా బుద్ధి రావాల్సిన అవసరం ఈ టీఆర్ఎస్ వాళ్లకు రావాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజాపాలన పేరుపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అయిందని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యానించారు. విధి విధానాలు లేకుండా అమాయక ప్రజలను రోడ్లపై తిప్పుతున్నారని మండిపడ్డారు. ఇదే ప్రక్రియ ఆన్లైన్ చేసి ఉంటే ప్రజలకు తిప్పలు తప్పేవన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా సరిదిద్దు చర్యలు తీసుకుని అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ చేస్తే అధికారులకు ఒత్తిడి కాకుండా అటు ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని డిమాండ్ చేశారు. సామెతలు బాగా చెప్పే రేవంత్ రెడ్డి గారు, మీరు మరొకసారి వినండి. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి అమాయక ప్రజలతోటి, తెలంగాణ ప్రజలతోటి మీరు ఆడుకుంటూ ఉన్నారు. ఈరోజు మీరు ప్రజా పాలన పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. ఈరోజు ఏ ఒక్క సెక్టర్లో కూడా అప్లికేషన్ ఫామ్స్ లేవు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, మరి మహిళలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైన గైడ్లైన్స్ లేవు. మీరు ఫస్ట్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత స్కీమ్లు ఓపెన్ చేస్తే దీనిలో ఒక క్లారిటీ ఉండేది, కన్ఫ్యూజన్ తగ్గేది. మీరు అది తప్పు చేసిర్రు. అసలు నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారి ప్రభుత్వము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సకల జనుల సర్వే పేరుతోటి ఒక భారీ సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కుటుంబాలందరి డేటా తీసుకొని మీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఆ డేటాని వాడుకొని అసలు మీ దగ్గర డబ్బులు ఇచ్చే పరిస్థితే లేదు. ఈ రోజున ఫస్ట్ ఆ డేటా వాడుకొని దాంట్లో అసలు ముఖ్యమైన అర్హుదారులు ఎవరు ఉన్నారో వాళ్లకు మీరు స్కీమ్లు వర్తింపజేసి ఉంటే ఈరోజు ఈ సమస్య తప్పేది. కానీ మీరేం చేసిర్రు, ఒక
తౌడేసి కొట్లాడుకో అన్నట్టుగా, చాటలో తౌడేసి కొట్లాడుకో అన్నట్టుగా ఇదిగో స్కీమ్లు అంటూ ఒక విధి విధానాలు లేకుండా ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చి ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. నువ్వు ఒక సెక్రటరియట్లో మంచిగానే వండుకుంటావు సార్. మీ అప్లికేషన్లు తీసుకున్న ప్రజలు తెల్లారు లేచిన తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడుగుతారు. వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? 9 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 పథకాలు అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళలకు 2500 పెన్షన్ ఒకటి, మరి 500 సిలిండర్, మరి 10 లక్షల రూపాయలు రేషన్ కార్డు, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, మరి ఆరోగ్యశ్రీ, అవన్నీ పథకాలు ఉన్నాయి కాబట్టి మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. అందరూ బారుగా వచ్చేసి నిలబడి అధికారులు కూడా మంచిగా స్పందిస్తూ అప్లికేషన్ ఫిల్అప్ చేసి వారు ఏరియా ప్రకారంగా ఇచ్చి వాళ్ళు తీసుకొని స్టాంప్ వేసి ఇస్తున్నారు. ఇది మహిళల కోసం చాలా ఉపయోగపడేది కాబట్టి అందరూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేరవేయాలని చెప్పేసి మా యొక్క కాంగ్రెస్ నాయకులు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతరావు గారు సూచనల మేరకు మా ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కూడా అందరికీ లబ్ధిదారులకు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలంతా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసింది. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ మాట్లాడుతూ తాను కాన్వాయ్తో వెళ్లే సమయంలో నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఎక్కువసేపు ట్రాఫిక్ను నిలపవద్దని, తాను బయలుదేరే కొద్ది సమయం ముందు ఆపితే చాలని అధికారులకు సూచించారు. మరో సందర్భంలో తెలంగాణకు అప్పులు ఉన్నాయని, ప్రకటనలకు ఎక్కువగా ఖర్చులు చేయవద్దని అధికారులకు సూచించారు. అయితే వీటికి భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనిపిస్తుందని బీజేపీ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేసింది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికిమాలిన పనులు అని పేర్కొంది. ఆర్భాటాలు వద్దు, ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని సీఎం రేవంత్ చెప్పారని, కానీ భారీ కాన్వాయ్తో రేవంత్ రెడ్డి వెళ్తుండగా ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఫోటోను బీజేపీ షేర్ చేసింది. ప్రభుత్వం అప్పుల్లో ఉంది, అనవసర ఖర్చులు వద్దని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి వివిధ పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ ఫోటోలను పేర్కొంది. భారత జాతీయ కాంగ్రెస్ 139 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ టెంపుల్ ఎక్స్ రోడ్లు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 139 సంవత్సరాల నుండి భారతదేశం కోసం అన్ని త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాటా సుధారాణి అన్నారు. అభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని కాటా సుధారాణి చెప్పారు. మండల్లో మండల్ ప్రెసిడెంట్స్ అలాగే పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు 139వ కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాని ఎగురవేయడం జరిగింది. ఈరోజు చాలా గొప్పగా మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 139 సంవత్సరాల నుంచి దేశం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ జెండాని గర్వంగా ఈరోజు రెపరెపలాడుతూ ఎగురవేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే దేశాన్ని కాపాడుకోవడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాము, పార్టీ సిద్ధంగా ఉంది. అధినాయకత్వము సోనియా గాంధీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు కూడా మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మండల్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ రెడ్డి సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ను నిర్వహించారు. సదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పల్సేషన్ 2023 వార్షిక సాంస్కృతిక, సాహిత్య, సామాజిక ఫుడ్ ఫెస్టివల్లో కొనసాగింది. 3 ప్రీమియర్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ సదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించాయి. సే నో టు డ్రగ్ క్యాంపెయిన్ పీరంచెరు నుండి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు 2 కిలోమీటర్ల ర్యాలీ జరిగింది. సుమారు 2000 మంది వైద్య విద్యార్థులు, వైద్యులు, వైద్య ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో శ్రీనివాసరెడ్డి కమిషనర్ ఆఫ్ పోలీస్ మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్లతో పాటు పౌరులకు డ్రగ్స్ నో చెప్పండి అని విజ్ఞప్తి చేశారు. సమాజంపై ప్రభావాలు ఈ దేశ పౌరులు ముందుకు వచ్చి ఈ ప్రచారంలో పాల్గొనడానికి నైతిక బాధ్యత యొక్క ప్రాముఖ్యతను జోడించారు. Good morning everyone. I am Dr. Nasiruddin from Shadan Institute of Medical Sciences. Today at Shadan Institute of Medical Sciences, along with the Commissioner of Police, Srinivas Reddy sir, 2,000 medical students from all the 3 medical colleges, that is Shadan Institute of Medical Sciences, Dr. V.R.K. Institute of Medical Sciences and IIN Institute of Medical Sciences, we have taken up a rally against Say No to Drugs from Shadan Institute of Medical Sciences till Appa Junction and from Appa Junction back to Shadan Institute of Medical Sciences, a 2-kilometer rally
in the shape of campaign has been initiated by us in association with Telangana Police and Srinivas Reddy sir. We are extremely thankful to him and to the management of Shadan Institute of Medical Sciences, especially Dr. Sarib Rasool Khan for initiating this step and coming forward. Thank you so much. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభయహస్తము 6 గ్యారంటీలకు అర్హులైన వారందరూ తప్పకుండా వినియోగించుకోవాలని ఆకారపు అరుణ్ పటేల్ అన్నారు. హబ్సిగూడ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల పంపిణీ కౌంటర్లను గణేష్ నగర్ కమ్యూనిటీ అధ్యక్షులు అరుణ్ పటేల్ సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయుచున్న అభయహస్తం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ రోజు నుండి జనవరి 6 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం జరగనుంది. దరఖాస్తుల స్వీకరణ కోసం భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లను అగారపు అరుణ్ పటేల్ కౌంటర్లను పరిశీలించారు. ప్రజలకు 6 గ్యారంటీలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని అరుణ్ పటేల్ అన్నారు. అనంతరం అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు చేకూర్చాలని జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు అగ్గిరెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బూరా నర్సయ్య గౌడ్తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా అమిత్ షా పార్టీని నడిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణకు వచ్చిన ఆయన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించవలసిన వ్యూహాలపై పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలిచామని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుండి పోటీలో ఉంటానని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. అదేవిధంగా ఈరోజు అన్ని సర్వేలలో బీజేపీ పార్టీకి, మోడీ గారికి 41% ఓట్ పర్సంటేజ్ ఉంది. అంటే 41% దాదాపు 330 నుంచి 400 గెలిచే అవకాశం ఉంటుంది. మా యొక్క టార్గెట్ నెక్స్ట్ 60 to 90 డేస్లో దీన్ని 50% ఓట్ బ్యాంక్, ఏదైతే పోలింగ్ అయిన ఓట్ బ్యాంకులో భారతదేశంలో 50% ఓట్ బ్యాంకు బీజేపీకి పడాలని బీజేపీ పార్టీ కృషి చేస్తుంది. మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో అది జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అన్ని సంకేతాలే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజా అభిప్రాయం కానీ, పార్టీ అభిప్రాయం కానీ, భువనగిరి పార్లమెంటుగా నర్సయ్య గౌడ్ అవుతుంది. అన్ని రకాలుగా ఖచ్చితంగా గెలుస్తామనేది ప్రతి దగ్గర టాక్ ఉంది. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసెంబ్లీలో మా యొక్క పర్ఫార్మెన్స్ అంత అనుకున్నంత లేదు కాబట్టి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ లాంటి వ్యక్తికి ఇస్తే అటు బీజేపీ పార్టీ, మోడీ గారి యొక్క ప్రజాదరణ, అటు ఒక డాక్టర్గా, మాజీ ఎంపీగా, గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాం కాబట్టి అది ఇప్పుడు కార్యరూపేణ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బూర నర్సయ్య గౌడ్కి ఆదరణ కనిపిస్తుంది. కాబట్టి భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్కే ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే కొంగరలో జరుగుతున్నటువంటి శ్లోక కన్వెన్షన్లో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు. వారి సమావేశం ముఖ్య ఉద్దేశం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా దానికి వ్యూహరచన చేయడానికి, ఒక దిశ చూపించడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. తార్నాకలో సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎంతమంది బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే దిశగా ఆవిర్భవించి అడుగులు వేస్తున్న ప్రజల పార్టీ అన్నారు. సుమారు 9 దశాబ్దాలుగా అట్టడుగు వర్గాల ప్రజలకు కోసం సుదీర్ఘ పోరాటాలు నడిపి ఘనమైన చరిత్ర సిపిఐకి మాత్రమే ఉందన్నారు. దున్నేవాడికి భూమి, ఇల్లు లేనే వాళ్ళకి ఇల్లు నినాదాలతో వేలాది మంది ప్రజలకు ఇళ్ల స్థలాలు, సాగు భూమిని పంపిణీ చేసిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ నాయకులు అన్నారు. భవిష్యత్తులో పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం జరిపే పోరాటాల్లో ప్రజలు, యువత భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.
ప్రజాపాలనలో అర్హులందరికీ లబ్ధి చేకూరుతుందని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నకా డివిజన్ వార్డులోని నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని మోతే శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. 28 నుండి 6వ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందజేస్తున్న 6 గ్యారంటీల పథకాలకు దరఖాస్తు స్వీకరణ జరుగుతుందని మోతే శోభన్ రెడ్డి అన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జీహెచ్ఎంసీ నుండి కొత్త ప్రభుత్వానికి అన్ని విషయాలలో పూర్తి సహకారం ఉంటుందని మోతే శోభన్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన మంచి కార్యక్రమం అయినందున పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు సందేహాలు ఉన్నా అధికారులను అడగాలని, అలాగే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుకు రేషన్ కార్డు ముఖ్యం కాబట్టి రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుధాంష్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హేమలత, పద్మలత, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.